నమస్కారం అండి. మహాభారతంలో నేడు 51వ అధ్యాయము అంశము వృత్రుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు గర్వోన్మత్తుడై అది వరకు దేవతలు అనుసరిస్తూ వచ్చిన మర్యాదలను సదాచారాలను మరిచాడు. దేవతలకు గురువు, సకల శాస్త్ర వేద దేవాసురులతో మన్ననలు అందుకుంటున్న బృహస్పతి ఇంద్రుని సభకు వచ్చాడు. ఆయనను ఆహ్వానించడానికి ఇంద్రుడు తన ఆసనం నుంచి లేచి నిలబడలేదు. ఆయనకు ఆసనమిచ్చి తగిన మర్యాదలు చేయలేదు. తాను రాజైన కారణంగా సింహాసనంపై కూర్చునే సభకు వచ్చేవారిని ఆదరించడానికి హక్కు కలిగినట్లుగా శాస్త్రాలన్నీ అంగీకరిస్తున్నాయని గర్వమత్తతో అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుని ఈ అపచారానికి బృహస్పతి నొచ్చుకున్నాడు. ఇది ఇంద్రుని గర్వాతిశయమని భావించాడు. నెమ్మదిగా సభ నుంచి వెళ్ళిపోయాడు. దేవగురువు లేని ఇంద్రసభ సౌందర్యరహితంగా అపవిత్రంగా మారింది. తాను చేసిన బుద్ధి తక్కువ పని గురించి తరువాత తెలుసుకున్నాడు ఇంద్రుడు. బృహస్పతికి కోపం వస్తే తనకు ఏమైనా ఆపద కలుగుతుందేమో అని భావించిన ఇంద్రుడు ఆచార్యుని పాదాలపై పడి తాను చేసిన అపచారాన్ని మన్నించాలని, క్షమించాలని బృహస్పతిని కోరడానికి సిద్ధమయ్యాడు. కానీ తాను అనుకున్నట్లు చేయడానికి మాత్రం వీలు కాలేదు. బృహస్పతి తన ఆశ్రమంలో లేకపోవడమే ఇందుకు కారణం. బృహస్పతిని అగౌరవపరిచాననే అంశం ఇంద్రుణ్ణి పదే పదే వేధిస్తోంది. బృహస్పతి లేని ఇంద్రుని తేజోబలాలు క్షీణిస్తుండగా రాక్షసుల బలాలు అధికమవుతున్నాయి. ఆ రాక్షసులు దేవతలపై యుద్ధానికి వచ్చారు. రాక్షసుల ముట్టడిలోని దేవతలను చూసి కనికరించిన బ్రహ్మ మరో ఆచార్యుణ్ణి చూసుకోవలసిందిగా సలహా ఇచ్చాడు. మీరు ఇంద్రుడి తెలివి తక్కువతనం వల్ల బృహస్పతిని పోగొట్టుకున్నారు. మీరంతా ఇప్పుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆ మహనీయుని గురువుగా ఉండాలని వేడుకోండి. ఆ తర్వాత మీకంతా సక్రమంగా ఉంటుంది అన్నాడు బ్రహ్మ. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న దేవతలు యవ్వనుడైన విశ్వరూపుణ్ణి దర్శించుకున్నాడు. మీరు వయస్సులో చిన్నవాడైన వేదాలను బాగా అవపాసన పట్టారు. మమ్మల్ని కరుణించి మాకు గురువులై మమ్మల్ని గౌరవనీయులుగా చేయండి అని మొరపెట్టుకున్నారు. ఇందుకు విశ్వరూపుడు అంగీకరించాడు. విశ్వరూపుడి సలహాల వల్ల దేవతలకు రాక్షసుల బాధలు తగ్గాయి. అయితే విశ్వరూపుని తల్లి ద్వైత్వ వంశంలోని అసుర కుటుంబానికి చెందినది. దీనితో విశ్వరూపుణ్ణి ఇంద్రుడు అనుమానించాడు. విశ్వరూపుడు తన తల్లి అసుర అంశ వల్ల దేవతల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడని అతనిపై క్రమంగా అనుమానం పెరిగింది. అసురాంశుడైన ఈ విశ్వరూపుడి వల్ల ఏ విధంగానైనా తనకు ప్రమాదం వాటిల్లగలదని భావించాడు ఇంద్రుడు. ఏదైనా అక్రమ మార్గంలో గురుత్వపీఠం నుంచి విశ్వరూపుణ్ణి దింపి అతడి తపశ్శక్తిని పోగొట్టేందుకు సంసిద్ధుడైన ఇంద్రుడు విశ్వరూపుణ్ణి వలలో వేసుకోవాల్సిందిగా తన అప్సరసల్లో ఇద్దరిని పంపాడు. కానీ విశ్వరూపుడు అప్సరసలకు లొంగలేదు. ఆ దేవవేశ్యలు తమ చతురతనంతా ఉపయోగించిన ఆ యువక తపస్వి అయిన విశ్వరూపుడు ఏమాత్రం చలించలేదు. విశ్వరూపుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా కాపాడుకుంటున్నాడు. తమ ఈ నీచ చర్య వల్ల కూడా విశ్వరూపుడు లొంగలేదని తలచిన ఇంద్రుడు అతన్ని తన వజ్రాయుధంతో చంపాడు. ఇంద్రుడు తన కుమారుణ్ణి ఘోరంగా హత్య చేయడంపై త్వష్ట అగ్రహోదగ్రుడయ్యాడు. ఇంద్రునిపై పగ సాధించడానికి గొప్ప యాగం చేశాడు. యాగ అగ్నిహోత్రజ్వాలల్లో ఇంద్రునికి మహాశత్రువైన వృత్రుణ్ణి సృష్టించాడు. త్వష్ట వృత్రుణ్ణి దేవేంద్రునిపైకి వదిలాడు. ఇంద్రుని శత్రువా, నీవు బలవంతుడు అగుగాక, ఇంద్రుణ్ణి చంపుదువుగాక అని పలికాడు త్వష్ట. ఇంద్ర వృత్రుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృత్రుడిదే పైచేయి అవుతోంది. ఈ భీకర యుద్ధంతో భయభ్రాంతులైన ఋషులు, దేవతలు మహావిష్ణువును శరణుజొచ్చారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి రక్షించాడు. భయం వద్దు, నేను ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి
చివరికి ఇంద్రుడే విజయం సాధించేలా చేస్తాను అన్నాడు. అప్పుడు వారంతా తిరిగి వచ్చారు. వారంతా వృత్రుడి వద్దకు వెళ్ళి, దయచేసి ఇంద్రునితో సఖ్యత కుదుర్చుకో, ఇరువురు బల శౌర్యాల్లో సమానులు అన్నారు. వృత్రుడు నమ్రతగా మృదుమధురంగా, ఓ పాపరహితులారా, ఇంద్రుడు నేను స్నేహితులం ఎలా కాగలం? నన్ను క్షమించండి. ఔన్నత్యం కోసం పోరాడే ఉభయుల్లోనూ మైత్రి కుదిరేది కాదు. రెండు మహాశక్తులు ఎన్నడూ కలిసి ఉండవు. ఈ సంగతి మీకు తెలిసినదే అన్నాడు. దానికి ఋషులు, అలాంటి సందేహం చెందకు. ఇద్దరు మహనీయులు తప్పక స్నేహంతో ఉంటారు. అలాంటి వారి స్నేహం దృఢమై కలకాలం ఉంటుంది అన్నారు. దీనికి వృత్రుడు, సరే, నేను యుద్ధం మానేస్తున్నాను. కానీ ఇంద్రుని వద్ద నాకు నమ్మకం చాలదు. నేను ఎమరపాటుగా ఉన్నప్పుడు అతడు నాకు హాని చేస్తాడు. కనుక ఈ వరం మిమ్మల్ని కోరతాను. పగలు కానీ రాత్రి కానీ శుష్కాయుధాలతో కానీ అర్ధాయుధాలతో కానీ రాయి, కర్ర, లోహం, బాణం దేనితోనైనా ఇంద్రుడి చేత నేను చనిపోకుండా వరం ప్రసాదించు అని కోరారు. దేవతలు, ఋషులు ఆ వరం ఆయనకు ప్రసాదించారు. అప్పటికి జగడాలు ఆగిపోయాయి. కానీ వృత్రుడి భయం నిజమవుతున్నట్లే అనిపించింది. వృత్రుడి పట్ల ఇంద్రుడు స్నేహం నటిస్తున్నప్పటికీ అతన్ని చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక సాయంకాల సమయాన, సంధ్యాకాలంలో ఓ సముద్రపొడ్డున ఇంద్రుడు వృత్రుడిని ఎదిరించాడు. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగింది. వృత్రుడు శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేస్తూ, ఓయి నీచుల్లో నీచుడా, అజేయమైన వజ్రాయుధాన్ని ఎలా ఉపయోగిస్తావు? ఆ ఆయుధం విష్ణు వంశ కలది. అది నాపై ప్రయోగిస్తే విష్ణువు కరుణతో నాకు మోక్షం సిద్ధిస్తుంది కదా అన్నాడు. ఇంద్రుడు వృత్రుడి కుడి చేయిని నరికేశాడు. వృత్రుడు చలించలేదు. తన రెండో చేతితో ఇంద్రుడిపైకి ఇనుపగదను విసిరాడు. వృత్రుడి రెండో చేయిని కూడా ఇంద్రుడు నరికేశాడు. దీనితో వృత్రుడు తన నోరు తెరిచి ఇంద్రుడిని కబలించాడు. దేవతలంతా హాహాకారాలు చేశారు. కానీ ఇంద్రుడు చనిపోలేదు. వృత్రుడి కడుపు చెంచుకొని బయటకొచ్చాడు. సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు. తన వజ్రాయుధాన్ని నీటిపైకి విసిరాడు. ఆ విసిరే క్రమంలో సముద్రపు నీటి నురగ వృత్రుని తాకేలా చేశాడు. ఆ నురగలో విష్ణువు ప్రవేశించి ఉన్నాడు. కనుక ఆ నురగ మహాస్త్రమై వృత్రుణ్ణి చంపింది. చాలా కాలం జరిగిన యుద్ధం ముగిసిపోవడంతో విషాదంతో నిండిన ప్రపంచమంతా ఆనందంలో మునిగింది. కానీ యుద్ధం ముగిసినా కూడా ఇంద్రునికి అపనిందే మిగిలింది. ఎందుకంటే ఈ విజయం పాప కార్యాచరణ వల్ల, దగా వల్ల సాధించబడింది. దాంతో ఇంద్రుడు సిగ్గుతో ఎక్కడో దాక్కున్నాడు. ఇంద్రుడు కనపడకపోవడంతో దేవతలు, ఋషులు చాలా చిక్కుల్లో పడ్డారు. రాజుతో కానీ, ప్రజా ప్రాతినిధ్యం గల సభికులతో కానీ ఒక రాజ్యాన్ని పాలించకపోతే ఆ రాజ్యం వృద్ధి పొందదు. కనుక వారంతా మంచి గుణవంతుడు, వీరుడు అయిన నహూష చక్రవర్తి వద్దకెళ్ళి అతనికి ఇంద్రుడి కిరీటాన్ని అందజేశారు. నహుషుడు, నన్ను క్షమించండి, నేను మీ రాజును కాను. ఇంద్రుని సింహాసనం ఎక్కడానికి నేనెంత వాణ్ణి? నేను మిమ్మల్ని ఎలా రక్షించగలనది జరగదు అని సవినయంగా దేవతలకు మొరపెట్టుకున్నాడు. కానీ వారు సంకోచించకండి, మాకు రాజుగా రాజ్య చిహ్నంగా రూపుదాల్చండి. మా అందరి తపశ్శక్తిని నీకిస్తాం. ఇది నీ మహాశక్తి కన్నా గొప్పది అవుతుంది. నీవు ఎవరిపై దృష్టి పెట్టావో అలాంటి వారి శక్తి కూడా నీకు చేరుతుంది. కనుక నీవు అజేయుడు అవుతావన్నాడు. ఇలా బలవంతంగా నహుషుడు ఇంద్ర పదవిని స్వీకరించాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.